హాయ్ అండి. స్పైస్ మనీ న్యూ ఐడి రిజిస్ట్రేషన్ ఆన్‌బోర్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు మాత్రం వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఎక్కడైనా ప్రాసెస్ అర్థం కాకపోయినా సరే ఈ వీడియోలో మా నెంబర్స్ నేను మెన్షన్ చేశానండి. మీరు ఫోన్ చేసి అడిగితే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. ప్రాసెస్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేయాలో కూడా మేము మీకు చెప్తామన్నమాట. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ న్యూ ఐడి రిజిస్ట్రేషన్కి అయితే మీకు కావాల్సింది ఏంటంటే బయోమెట్రిక్ డివైస్ మీ దగ్గర ఉండాలి కంపల్సరీగా, ఇలాంటిది ఒకటి లేకపోయినా పర్లేదండి. నెక్స్ట్ పాన్ కార్డ్ ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఉండాలి. ఆధార్ కార్డ్ ఒరిజినల్ అనేది అందరి దగ్గర ఉంటుంది, బట్ పాన్ కార్డ్ అందరి దగ్గర ఉండదు కదా. ఉండేలా చూసుకోండి, లేకపోతే అప్లై చేసుకొని అప్పుడు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే కింద సెర్చ్లో స్పైస్ మనీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. స్పైస్ మనీ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు స్పైస్ మనీ అధికారి ఏఈపిఎస్ యాప్ అని చెప్పి ఒకటి వస్తుందండి. దాని మీద క్లిక్ చేయండి. కింద సెకండ్ వన్ చూసారా, స్పైస్ మనీ అధికారి ఏఈపిఎస్ యాప్ అని, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యే ఉంది, నేను మీకు అప్డేట్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు మాత్రం ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇలా వస్తుందండి ఇంటర్ఫేస్. కింద రెడ్ కలర్లో రిజిస్టర్ ఫర్ ఫ్రీ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇచ్చేసి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. చేయగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుందండి. మేక్ ష్యూర్ యూ హ్యావ్ బయోమెట్రిక్ డివైస్, మీ దగ్గర బయోమెట్రిక్ డివైస్ ఉండాలి అంటుంది. లేకపోయినా మనం ఫేస్ స్కాన్ కూడా యూస్ చేసుకోవచ్చు, దానికోసం ఎటువంటి డివైస్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ మొబైల్ నెంబర్ మీ పేరు మీద అయి ఉండాలి, మీరు షాప్ లొకేషన్లో ఉండాలి, మీకు పాన్ కార్డ్ ఒరిజినల్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఉండాలి అంటుంది. అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అంటుంది. ఇంగ్లీష్ పెట్టుకోండి, మనకు అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఓకే గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. చేయగానే మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేయండి. మీకు ఆన్బోర్డింగ్ మోడ్ అడుగుతుందండి. అందులో ఫోర్త్ ఆప్షన్ డిస్ట్రిబ్యూటర్ ఎఫ్ఎస్సి అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని నెంబర్ అడుగుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న 8500 నెంబర్ ఎంటర్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుందండి. అంటే రిజిస్ట్రేషన్ ఫామ్లో పాన్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫిల్ మీద ట్యాప్ చేయగానే పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఇచ్చేసి పక్కన టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అడుగుతుంది. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఫాదర్ నేమ్ అంటుంది. ఫాదర్ నేమ్ ఎంటర్ చేసేసి కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. చేయగానే వెరిఫై మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగా నేను మీకు కంగ్రాచులేషన్స్ అంటుంది. అంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కంటిన్యూ విత్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. చేయగానే పాన్ కార్డ్ పక్కన గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తుంది. అయిపోయినట్టే. ఇప్పుడు ఆధార్ ఈకేవైసీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫిల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుందండి. నెంబర్ ఎంటర్ చేసేసి ఐ యాక్సెప్ట్ అనే చెక్ బాక్స్ మీద టిక్ చేసేసి మీ దగ్గర ఏ బయోమెట్రిక్ డివైస్ అయితే ఉందో దాని మీద క్లిక్ చేసేసి సెలెక్ట్ చేసుకొని స్కాన్ ఫింగర్ అంటే బయోమెట్రిక్ వేసేయండి. ప్రొసీడ్ కొట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర బయోమెట్రిక్ డివైస్ అనేది లేకపోయినట్లయితే మీరు ఆధార్ ఫేస్ ఆర్డీ అనే ఒక యాప్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఆధార్ ఫేస్ ఆర్డీ అనే ఒక యాప్, ఇదిగోండి ఆధార్ ఫేస్ ఆర్డీ యూఐడిఏఐ వాళ్ళది, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేయగానే అక్కడ కింద ఐ డోంట్ హ్యావ్ బయోమెట్రిక్ డివైస్ అని అందు చూసారా, దాని మీద క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది. టిక్ చేసేసి ఫేస్ స్కాన్ మీద క్లిక్ చేయగానే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. అంటే మీ లైవ్ సెల్ఫీ లాంటిది ఒకటి తీసుకొని ప్రొసీడ్ కొట్టాలి. నెక్స్ట్ అక్కడ పైన ఈకేవైసీ కంప్లీటెడ్ అని ఉంది చూసారా గ్రీన్ కలర్లో, అంటే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఫిల్ అయిపోయినట్టే. ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్ దగ్గర ఫిల్ మీద ట్యాప్ చేయండి. క్లిక్ లైవ్ సెల్ఫీ ఉంటుంది. క్లిక్ చేయగానే ఒక కెమెరా ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ లైవ్ సెల్ఫీ ఒకటి తీసుకొని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, జెండర్ ఇవన్నీ అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోండి. కింద ఎంటిటీ టైప్ అని అడుగుతుంది. సెలెక్ట్ చేసుకొని కింద కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. చేయగానే బేసిక్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు వర్క్ ప్లేస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. వర్క్ ప్లేస్ డీటెయిల్స్ అంటే షాప్ లొకేషన్ డీటెయిల్స్ అనమాట. అంటే మీ షాప్ నేమ్ ఏంటి, నెక్స్ట్ మీ షాప్ యొక్క టైమింగ్స్ ఏంటి, మీ షాప్ యొక్క వర్కింగ్ డేస్ ఏంటి, నెక్స్ట్ మీ యొక్క షాప్ పిన్ కోడ్ అడుగుతుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, ఆ యొక్క విలేజ్, నెక్స్ట్ ఫుల్ అడ్రస్, డోర్ నెంబర్తో సహా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కింద చూసినట్లయితే వర్క్ ప్లేస్ ఫొటోస్ అని ఉన్నాయి కదా, అక్కడ ఫోటో ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్క్ ప్లేస్ అంటే షాప్ ముందు నించొని ఒక ఫోటో తీసుకోవాలి. నెక్స్ట్ ఫోటో ఇన్సైడ్ వర్క్ ప్లేస్ అంటే షాప్ లోపల కూర్చొని ఒక ఫోటో తీసుకోవాలి. నెక్స్ట్ వర్క్ ప్లేస్ డిక్లరేషన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి సైన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఐమ్ ఎట్ మై షాప్ అనే దాని మీద క్లిక్ చేయండి. చేయగానే మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్ మీద మీ లొకేషన్ చూసుకొని లొకేట్ చేసేసి కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
చేయగానే వర్క్ ప్లేస్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ మ్యాపింగ్లోకి వెళ్ళండి. డిస్ట్రిబ్యూటర్ మ్యాపింగ్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. యాడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే డిస్ట్రిబ్యూటర్ కోడ్ అయితే అడుగుతుందండి. ఇక డిస్ట్రిబ్యూటర్ కోడ్ గురించి మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను స్క్రీన్ మీద పక్కనే ఇచ్చానండి, లెఫ్ట్ సైడ్లో డిస్ట్రిబ్యూటర్ కోడ్ అని చెప్పేసి 1474574 అది ఎంటర్ చేసేసి మీరు వెరిఫై అనే దాని మీద క్లిక్ చేసేయండి. వెరిఫై అనే దాని మీద క్లిక్ చేయగానే మీకు డిస్ట్రిబ్యూటర్ మ్యాపింగ్ అనేది కూడా ఆ స్టెప్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. ఈజీగా కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ బేసిక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్. ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర యాడ్ చేయండి. మీది ఏ బ్యాంకో సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. ఇచ్చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ నేము అండ్ మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీద ఉన్న నేము మొత్తం సేమ్ ఒకటే అవ్వాలండి. ఒకవేళ ఎక్కడైనా మిస్ మ్యాచ్ కనుక ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫోటో కానీ, లేదంటే ఎప్పుడైనా స్టేట్మెంట్ తీసుకున్న ఫోటో కానీ, లేదంటే ఏదైనా చెక్ బుక్ ఫోటో కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది మాన్యువల్గా అప్లోడ్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అది ఇస్తే సరిపోదండి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత అదర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అదర్ డీటెయిల్స్ దగ్గర ఫిల్ మీద ట్యాప్ చేయగానే సెలెక్ట్ యువర్ బిజినెస్ టైప్ అంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ షాప్ టైప్ అంటుంది. బిజినెస్ టైప్ ఏంటి, షాప్ టైప్ ఏంటి, రెండు వేరు అండి. చూసుకొని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ రన్ చేస్తున్నారని అడుగుతుంది. మీ షాప్లో డిజిటల్ పేమెంట్ ఉందా లేదా అని అడుగుతుంది. నెక్స్ట్ మీ షాప్లో డైలీ ట్రాన్సాక్షన్ ఎంత అని అడుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీ షాప్ గురించి సంబంధించి, బిజినెస్ గురించి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుందండి. అవన్నీ చదువుకొని అర్థం చేసుకొని మీరైతే ఆన్సర్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్సర్స్ ఏమీ టైప్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. జస్ట్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలంటిదే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీకు ఈ స్టెప్ దగ్గర ఏమైనా డౌట్ ఉన్నట్లయితే పక్కనే నెంబర్ ఇచ్చాను స్క్రీన్ మీద, దానికి కాల్ చేయండి. మేము ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఎలా చేయాలో చెప్తాము. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ సబ్మిట్ ఆన్సర్స్ అని ఉందా చూసారా, దాని మీద టిక్ చేసేస్తే మొత్తం అన్ని టిక్ మార్క్స్ వచ్చేస్తాయండి ఇలాగ గ్రీన్ కలర్లో. ఇప్పుడు కింద ఐ అగ్రీ మీద చెక్ బాక్స్ మీద టిక్ చేసేసి సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసేస్తే మీకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అంటే ఐడి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా రాగానే పైన హెల్ప్ అని చూసారా, దాని మీద క్లిక్ చేస్తే కీప్యాడ్ ఓపెన్ అవుతుంది. దానికి ఒక నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి కాల్ చేస్తే మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తారు. లేదంటే పక్కనే స్క్రీన్ మీద నేను ఒక నెంబర్ ఇచ్చున్నాను, దానికి కాల్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్తాం. మీరు ఏం చేయాలో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ప్రాసెస్లో ఎక్కడైనా డౌట్ ఉన్నా, వీడియో ఎక్కడైనా అర్థం కాకపోయినా మీరు ఫోన్ చేయడానికి ట్రై చేయండి. మేము కూడా ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంకేమైనా కావాలనుకుంటే, లేదంటే ఏదైనా మిస్టేక్ గురించి అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా ఫోన్ చేసి తెలియజేయండి. మేము దాని గురించి ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ అండి.